నమస్తే, వెల్కమ్ టు లియో. నేను మీ జగన్. కన్నప్పని మించిన జగన్ ఏంటిదా అనుకుంటున్నారా? వాస్తవానికి వినాయక చవితి సందర్భంగా తాడేపల్లికి సంబంధించి తన ప్యాలెస్ లో వినాయకుడు పూజ మొదటి రోజు పూజ మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. అయితే గతంలో మనం చూసుకుంటే ఇదే జగన్మోహన్ రెడ్డి వాట్ ఈస్ దిస్ హిందూయిజం, వాట్ ఈస్ దిస్ సెక్యులరిజం, వాట్ కంట్రీ వీఆర్ లివింగ్ అని చెప్పేసి అన్న మాటలు అందరికీ తెలిసిందేగా. అదే విధంగా చూసుకుంటే భారతిరెడ్డి గారు జీసస్ గురించి మాట్లాడిన మాటలు కూడా మనం చూసాం. అదే విధంగా చూసుకుంటే చర్చిలలో భారతిరెడ్డి గారు ఇచ్చే ప్రసంగాలు కూడా మనం చూసాం. అయితే ఎందుకు హఠాత్తుగా ఇప్పుడు వినాయకుడు గుర్తొచ్చాడు, రేపో మాపో తిరుమల ఎందుకు వెళ్తున్నా అని చెప్పేసి అంటున్నాడంటే ఖచ్చితంగా వెంటాడుతున్నటువంటి పాపాలనే చెప్పి అనుకోవాలి. ఒక పక్క వివేకానంద రెడ్డి గారి ఆత్మ ఒక పక్క ఎంటబడుతుంటే మరో పక్కన పాప్ అంటే షర్మిల గారిని ఇబ్బంది పెడుతూ విజయలక్ష్మి గారి కేసు పెట్టినటువంటి ఒక జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆత్మ కూడా వెంట పడుతుందా అంటే అవుననే చెప్పుకోవాలి. అయితే మొత్తానికి తిరుమల ప్రయాణానికి సంబంధించి ఏర్పాట్లు కావచ్చు, అదే విధంగా చూసుకుంటే ఇక్కడ వినాయకుడు పూజ కావచ్చు, ఈ రెండు చూసుకుంటే ఏపీ ప్రజలందరూ కూడా అవాక్ అవుతున్నారు ఏంటిది అని చెప్పేసి. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఈ ప్రయత్నాలు చేస్తున్నారంటే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఏంటి అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రమే, దాని తర్వాత కూడా చాలా రకాలైనటువంటి ఒక విన్యాసాలు వేసిన తర్వాత కూడా ఎక్కడ ఏది సరైనటువంటి ఒక పాలన లేకపోవడంతో జగన్మోహన్ రెడ్డి గారు హిందూయిజం పైన భక్తి వచ్చిందా అని చెప్పేసి అంటే ఇది కూడా నాటకం అని చెప్పి సొంత వైసీపీ నేతలే చెప్తూ వస్తున్నారు. అయితే ఎప్పుడు గతంలో కూడా మనం చూస్తున్నాం, ఎన్నోసార్లు ట్రోల్స్ గురవుతుంది. ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు కనీసం వంగి కొబ్బరికాయ కూడా కొట్టలేడు అని చెప్పేసి అన్నారు. సరే, నిన్న జరిగినటువంటి వినాయక చవితిలో కూడా కొబ్బరికాయ కొట్టడం రాక ఒక 2 సార్లు కొట్టడంతో వెల్లంపల్లి శ్రీనివాస్ గారు తీసుకొని ఆ కొబ్బరికాయను పూర్తిగా పలగొట్టి పక్కన పెట్టారు. హారతి దేవుడికి ఇవ్వాల్సింది పోనిచ్చి ఆయన హారతి తిప్పుకోవాలనే ప్రయత్నం చేస్తుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దేవుడికి తిప్పాలని చెప్పేసి అన్నారు. అంటే ఆయనే దేవుళ్లాగా మారిపోవాలని చూస్తున్నారా? అదే విధంగా చూసుకుంటే ఎందుకు ఇంత ట్రోల్స్ గురవుతున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి చేసే చాస్యలు అలా ఉంటాయని చెప్పేసి సొంత వైసీపీ నేతలు కూడా బాధపడుతున్నారు. అయితే తిరుమలకి వెళ్తే ఈసారి డిక్లరేషన్ ఇస్తాడా లేదా, తిరుమలకి వెళ్తే ఈసారి అన్ని రకాలైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతాడా లేదా అనే దానిపైన చర్చ జరుగుతూ వస్తుంది. వాస్తవానికి తిరుమల ఎందుకు వెళ్దాం అనుకుంటున్నాడు అంటే పాపాలు ఎక్కువ చేసినందుకు ప్రక్షాళన చేసుకోవడానికి తిరుమల వెళ్తున్నాడా, లేదా బిఆర్ నాయుడు గారి యొక్క కాళ్ళు పట్టుకోవడానికి వెళ్తున్నాడా తిరుమలకి అంటే ఏమో చెప్పలేనటువంటి యొక్క పరిస్థితి. ఎందుకంటే బిఆర్ నాయుడు గారు కూడా సాక్షి పత్రిక కావచ్చు, ఛానల్ కావచ్చు, అసత్యాలు ప్రచారం చేసినందుకు 10 కోట్ల పరువు నష్టం దావా వేసినందుకు వాటి గురించి బతిలాడుకోవడానికి వెళ్తున్నాడా? అదే విధంగా సాక్షిని ఖచ్చితంగా వీళ్ళు చేస్తున్న అసత్య ప్రచారాల పైన ఇప్పటికే 2-3 కేసులు తిరుమల నుంచి పడ్డ సంగతి అందరికీ తెలిసిందే. ఇలాంటి తరుణంలో సాక్షి పైన ఉన్నటువంటి కేసుని వెనక్కి తీసుకోమని చెప్పేసి బతిలాడడానికి వెళ్తున్నాడా? అదే విధంగా చూసుకుంటే ముంతాజ్ హోటల్ ఏదైతే ఉందో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అసాంఘిక కార్యకలాపాలు చేస్తానికి స్వామివారికి సంబంధించిన కొండ దిగువన దాదాపు చాలా పెద్ద ఎత్తున కట్టి కొండ రూపం ఏదైతే ఉంటుందో స్వామివారి యొక్క ముఖ రూపాన్ని మనకి చూపిస్తుంది. అలాంటి దాన్ని కూడా కనిపించకుండా చేసేటువంటి ఒక ప్రయత్నంలోనే జగన్మోహన్ రెడ్డి ముంతాజ్ హోటల్కి ఇచ్చారన్న సంగతి తెలుస్తుంది. వాస్తవానికి ముంతాజ్ హోటల్ ఎవరిది, వాళ్ళ దగ్గర నుంచి ఎలా లాక్కున్నాడు, వాళ్ళని ఎలా బెదిరించాడు, వాళ్ళ హయాంలో ఉన్నప్పుడు ఆ కంపెనీ పైన ఎలాంటి ఇన్వెస్టిగేషన్ చేయించాడు, ఇవన్నీ కూడా చూసుకుంటే ఆ యొక్క యాజమాని చెప్పాడు ఇలా జరుగుతుందని. సో ఇలాంటి తరుణంలో ఈ ముంతాజ్ హోటల్ గురించి బయట పెట్టకూడదని చెప్పి బతిలాడుకోవడానికి కొండపైకి వెళ్తా అంటున్నాడు. ఇవన్నీ పక్కన పెడితే వాస్తవానికి తిరుమల కొండకి వెళ్ళేటప్పుడు ఆ వెంకన్నని దర్శనం చేసుకునే ముందు ఖచ్చితంగా వాళ్ళు చేసిన పాపాలు ప్రతి ఒక్కటి చెప్పుకొని ప్రక్షాళన చేసుకోవడానికే తిరుమలకి వెళ్తూ ఉంటారు. తిరుమలకి వెళ్ళిందే కాక ఖచ్చితంగా గుండు కొట్టుకొని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు తీసుకుంటారు. నిన్న జరిగినటువంటి వినాయక చవితి సందర్భంగా కూడా తీర్థ ప్రసాదాలు కూడా తీసుకోలేదు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి తెలుస్తూ వస్తుంది. అయితే ఆ తీర్థ ప్రసాదాలు తీసుకున్నట్టుగా యాక్టింగ్ చేస్తున్నాడని చెప్పి చెప్పారు. గతంలో కూడా మనం చూసుకుంటే ఏదైతే తాడేపల్లికి సంబంధించినటువంటి ఒక సొంత ప్యాలెస్ దగ్గర తిరుమల సెట్టింగ్ వేయించుకొని తీర్థ ప్రసాదాలు తీసుకెళ్లిపోయి టిష్యూలో పెట్టిన సంగతి చూస్తూ వస్తున్నాం. ఇలాంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల కొండకి వెళ్తున్నాడు అంటే ఖచ్చితంగా ఏదో ఒక పొలిటికల్ డైవర్స్ చేస్తానికి, ఏదో ఒక రకంగా పూర్తి మ్యాటర్ని పక్కదో పట్టిస్తానికి వెళ్తున్నాడా అంటే అవుననేటువంటి సమాధానాలు వస్తాయి. అయితే ఇప్పుడు తిరుమల భక్తులు కావచ్చు, వెంకన్న భక్తులు కావచ్చు, టీటీడీ కావచ్చు, అందరూ కూడా అనుకుంటుంది ఏంటి అంటే తప్పులు అన్ని బయట పెట్టి అవును ఖచ్చితంగా నేను ఈ అన్ని తప్పులు చేశాను అని చెప్పి స్వామివారి ముందు పాపాలు ఒప్పుకోబోతున్నాడా అని అడుగుతున్నారు. అంటే
లిక్కర్ స్కామ్ లో దాదాపు 30,000 మందిని చంపడమే కాకుండా లక్షలాది మంది కిడ్నీ లీవర్లు నా వల్లే పాడైపోయాయని చెప్పేసి ఒప్పుకోబోతున్నాడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి? ఈ పాపం ఒప్పుకొని అవును నా పాపాన్ని కడిగేయండి అని చెప్పి చెప్పుకోబోతున్నాడా? అదే విధంగా చూసుకుంటే మైనింగ్ లో చేసిన అక్రమాలు, చేసినటువంటి ఒక భూదందాలు, అదే విధంగా కోట్లాది రూపాయలు పెట్టినటువంటి ఒక డెన్లు, ఇవన్నీ కూడా నిజమే అని చెప్పేసి ఒప్పుకోబోతున్నాడా? అదే విధంగా చూసుకుంటే సొంత బాబాయిని హత్య చేసింది ఖచ్చితంగా మా వాళ్ళే, నా డైరెక్షన్ లోనే అని చెప్పబోతున్నాడా? అదే విధంగా చూసుకుంటే షర్మిలకు కావచ్చు, షర్మిల పిల్లలకి కావచ్చు ఇస్తున్నటువంటి ఆస్తులు నేనే ఖచ్చితంగా లాగేసుకున్నాను, నాది తప్పైపోయింది, నన్ను క్షమించండి అని చెప్పి ఒప్పుకోబోతున్నాడా? అదే విధంగా చూసుకుంటే దాదాపు వైఎస్ వివేకానంద రెడ్డికి సంబంధించినటువంటి హత్య కేసులో 6 మంది అనుమానాస్పద మృతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి హత్యలకి కారణం నేనే అని చెప్పి ఒప్పుకోబోతున్నాడా? అదే విధంగా చూసుకుంటే 151 సీట్ల నుంచి 11 స్థానాలకు పరిమితం అయిపోయింది కూడా నేను చేసినటువంటి కార్యకలాపాల వల్లే అని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోబోతున్నాడా? ఎవరైతే స్కూల్ పిల్లలకు సంబంధించి అమ్మ ఒడి అని చెప్పేసి అని ప్రతి ఒక్క పిల్లవాడికి 15,000 వెళ్తాయని చెప్పేసి తనతో పాటు భారతిరెడ్డి గారు ఎవరైతే చెప్పారో, ఒక బిడ్డను బడికి పంపితే 15,000, 2 బిడ్డలను బడికి పంపితే 30,000 తల్లికి, 2 బిడ్డలను బడికి పంపితే 30,000 తల్లికి సంవత్సరానికి. ఇవన్నీ మేము చెప్పింది అబద్ధం అని చెప్పి ఒప్పుకోబోతున్నాడా? ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 15,000 ఏవైతే ఉన్నాయో ఆ 15,000లో 13,000 మాత్రం పిల్లలకి వెళ్తున్నాయి, మిగతా 2,000 లోకేష్ గారి జేబులోకి వెళ్తున్నాయని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నాడు. కానీ అది కూడా తప్పు, అది లోకేష్ గారి జేబులోకి వెళ్తలేదు, స్కూల్ కి సంబంధించినటువంటి ఒక డెవలప్మెంట్ లో వినియోగిస్తున్నారు, నేను తప్పుడు ప్రచారం చేశానని చెప్పి ఒప్పుకోబోతున్నాడా? అదే విధంగా చూసుకుంటే అమరావతి పూర్తిగా మునిగిపోయింది, పూర్తిగా చెరువులను తరిపిస్తుంది అని చెప్పి తర్వాత కట్ చేస్తే అది పాపికొండలు సంబంధించినటువంటి ఫోటోలు అని చెప్పి అవును నేను చెప్పింది అబద్ధం అని చెప్పి ఒప్పుకోబోతున్నాడా? గతంలో బుడమేరు వాగు పొంగి పూర్తిగా విజయవాడ మునిగినప్పుడు బంగ్లాదేశ్ వరదల్లో మునిగి అక్కడ శవాలు తేలుతుంటే ఆ శవాలను ఫోటోలు వీడియోలు తీసుకొచ్చేసి బుడమేరు వాగు పెట్టి విజయవాడలో ఎంతో మంది చనిపోయారని చెప్పిన ఫేక్ ప్రచారాలు, నిజంగా ఈ ఫేక్, నేను తప్పుడు ప్రచారాలు చేస్తున్నాను అని చెప్పి వెంకన్న గారి ముందు ఒప్పుకోబోతున్నాడా? అదే విధంగా చూసుకుంటే అన్నా క్యాంటీన్లకు సంబంధించి ఎంతో రకాల అసత్య ప్రచారాలు చేశారు, అది కూడా అవును నేను చేసింది ఫేక్ ప్రచారం అని చెప్పి ఒప్పుకోబోతున్నాడా? సింగయ్యకి సంబంధించిన హత్య కేసులో మొదట తన కారు కాదని చెప్పి ఎవరిదో కారు అని చెప్పి నమ్మించడం, దాని తర్వాత అసలైన వీడియో వచ్చిన తర్వాత నాకేం సంబంధం లేదని చెప్పడం, ఇప్పుడు సింగయ్యకి సంబంధించిన హత్య కేసులో అవును నేను కూడా పాలు పంచుకున్నానని చెప్పి ఒప్పుకోబోతున్నాడా? అయితే బిఆర్ నాయుడు గారు అన్నట్టు ఖచ్చితంగా వీళ్ళ పాపాలు ఖచ్చితంగా ఇప్పుడు పూర్తిగా కావాలంటే అటు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పాపాలన్నీ కూడా వెంకన్న ముందు ఒప్పుకొని ఖచ్చితంగా గుండు కొట్టుకొని సతీ సమేతంగా, గతంలో ఎలానో 5 ఏళ్ల పాటు తన సీఎంగా ఉన్నప్పుడు సతీ సమేతంగా రాలేదు కాబట్టి ఈసారి జగన్మోహన్ రెడ్డి వస్తే సతీ సమేతంగా రావాలి, సతీ సమేతంగా వచ్చి వెంకన్న గారి ముందు ఖచ్చితంగా ఈ యొక్క పాపాలన్నీ కూడా ఒప్పుకొని గుండు కొట్టుకోవాలి అని చెప్పేసి ఏదైతే ఉందో అవన్నీ కూడా చేయబోతున్నాడా? ఎందుకని సడన్ గా కన్నప్ప కన్నా మించిన జగన్ ఎందుకు అయ్యాడు అంటే ఖచ్చితంగా భక్తి ఎందుకని ఇప్పుడు పొంగుకొస్తుంది అంటే చేసిన పాపాలన్నీ కూడా నెమరేసుకుంటున్నాడా, లేదా ఇది కూడా ఇంకో పాపాన్ని చేయబోతున్నాడా అనేది అర్థం కాని పరిస్థితి. అయితే తిరుమల కొండకు వస్తానికి కూడా ఇంకొక రకంగా కొంతమంది భక్తులు ఏమంటున్నారంటే తీర్థ ప్రసాదాలు ఏవైతే ఉంటాయో పూర్తిగా పవిత్రమైనటువంటి ఆ యొక్క శ్రీవారి లడ్డూని నెయ్యి, అది అసలు నెయ్యే కాదని చెప్పి సిట్టు కూడా ఇప్పుడు బయటికి పెట్టింది, అలాంటి కల్తీ నెయ్యిని వాడి పూర్తిగా శ్రీవారి యొక్క ప్రసాదాన్ని అపవిత్రం చేశాడు. సో దాన్ని ఒప్పుకోవడానికి వస్తున్నాడా? మీ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే దువ్వాడ సీను ఉన్నాడో దివ్యల మాధురి అని చెప్పేసి ఆవిడతో ఏదైతే మాడ వీధుల్లో తిరిగి ఆ యొక్క పవిత్రని చెడగొట్టాడు కదా, దాన్ని అవును మా వాడు చేసిన తప్పు అని చెప్పి ఒప్పుకోడానికి వస్తున్నాడా? ఇలాంటివన్నీ కూడా వస్తున్నాయి. సో బిఆర్ నాయుడు గారు చెప్పినట్టు ఖచ్చితంగా ఆ వెంకన్న ఆశీస్సులు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దంపతుల పైన ఉండాలి అంటే ఆ యొక్క కొండకొచ్చి ఇద్దరు కూడా గుండు కొట్టుకొని చేసిన పాపాలన్నీ ఒప్పుకొని కొండ దగ్గర గుంజులు తీసి ఒప్పుకుంటే ఖచ్చితంగా ప్రక్షాళన అయిపోయినట్టే. గతంలో ఏదైతే ఎన్నికల ముందు 2019 ఎన్నికల ముందు తనేదో పూర్తి హిందూజంలో మారినట్టుగా చేసినట్టు కాకుండా ఖచ్చితంగా ఈసారి ప్రజలందరూ నమ్మాలి అంటే జగన్మోహన్ రెడ్డి సతీ సమేతంగా వచ్చి గుండు కొట్టుకొని చేసిన పాపాలన్నీ కూడా కెమెరా ముందు చెప్పుకొని క్షమాపణలు అడిగితే నమ్ముతారు. ఈసారి 11కు మించి అయితే రావచ్చు, ఒక 21 కానీ 31 కానీ రావచ్చు అని చెప్పేసి అయితే అంటున్నారు. సో నిజంగా పూర్తిగా 11 నుంచి కిందికి దిగజారుతాడా లేదా 11కు మించి సీట్లు ఈసారి ఆశిస్తాడా లేదా అనేది జగన్మోహన్ రెడ్డి గారి చేతుల్లో ఉంది. సో చూద్దాం ఏం జరగబోతుందో. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.